నమస్తే, నేను ఇందు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని రాష్ట్రమంతా బలోపేతం చేయకుండా తనకు అనుకూలమైన స్థానాలకే బలోపేతం చేస్తున్నారంటూ వైసీపీ నేతలైతే కొన్ని కథనాలు అయితే రాస్తున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని రాష్ట్రమంతా బలోపేతం చేయకుండా తనకు అనుకూలమైన స్థానాలకే బలోపేతం చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? నేను కూడా చదివానమ్మా సార్. అది యాక్చువల్గా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సంస్థతోటి రాష్ట్రం అంతా ఒకసారి సర్వే చేయించుకుని తనకి ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్లేసుల్లో మాత్రమే ఇన్ఛార్జీలు నియమించేలాగాను, మిగతా చోట్ల అంతా పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు. ఆ స్థానాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆ స్థానాల్లోనే 2029 ఎలక్షన్స్లో కూడా ఇదే పొత్తులో ఆ స్థానంలో మాత్రమే పోటీ చేసేలాగా నిర్ణయించుకున్నారు అన్నట్టుగా ఏదో ఒక సర్వే వచ్చింది అన్నట్టుగా కొన్ని పత్రికల్లో వైసీపీ అనుకూల మీడియాలో ఇది వచ్చింది. వాస్తవం ఏంటంటే గతంలో కూడా ఇలాగే నిందేశారు. మీకు 175 నియోజకవర్గాల్లోని అసలు ఇన్ఛార్జీలు ఉన్నారా, మీకు అభ్యర్థులు ఉన్నారా అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారిని ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేయగలరా, ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడైనా గెలిచారా మీరు అని వాళ్ళని. బీజేపీ వాళ్ళని ఏమన్నారు, రాష్ట్రంలో అసలు మీకు ఓటు బ్యాంక్ ఏముంది, మీరేం చేయగలరు రాష్ట్రంలో అని చెప్పేసి మాట అన్నారు. అందుకని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి ఉద్దేశంతో చీలనివ్వను అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణం చేసేలాగా ఒక ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో మరి బీజేపీని కూడా ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. సరే, ఇప్పుడు 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఏ పరిపాలన అంటే ఏంటో ముందు చేసుకుంటా ముందుకెళ్తుంది. దీన్ని ఏదో రకంగా చిచ్చిపెట్టాలి అంటే మనుషుల్లోని ఒక విషబీజాలు అంటారు చూసారా, ఆ నాటితే దాని మీద చర్చ జరుగుద్ది. అదే విధంగా ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు, వైసీపీకి చెందిన వాళ్ళు జనసేన ఫేక్ అకౌంట్లు గాను, తెలుగుదేశం ఫేక్ అకౌంట్లు, బీజేపీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అంటే జనసేన ముసుగులో జనసేనలకే చిచ్చు పెట్టేలాగా, లేదా జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టేలాగా ఎవరి పార్టీలో వాళ్ళకి ఫేక్ ఐడీస్ అన్ని క్రియేట్ చేసి ఏదో రక వేషాలు. ఇప్పుడు ఏమంటారమ్మా, మీరు అడిగే ప్రశ్నే, ఇది ఇప్పటికే 21 స్థానాలకి బలంగా ఉన్నా కూడా 21 స్థానాలు తీసుకున్నాం, 21 స్థానాలకు పరిమితం చేశారు, మిగతా చోట్ల ఏమో కమిటీలు వేయట్లేదు, ఇన్ఛార్జీలు వేయట్లేదు అనేటువంటి ఒక విధమైనటువంటి విషబీజాలు నాటడానికి నిజంగా క్వశ్చన్ వస్తుంది. అరే, సంవత్సరం అయిపోయింది, మా పార్టీకి ఇంకా కొన్ని చోట్ల మీ ఇన్ఛార్జీలు లేకుండా అయిపోయింది, కొంతమంది ఇన్ఛార్జీలు పార్టీలోంచి వెళ్ళిపోయారు, కొంతమంది ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అయ్యారు, కొన్ని బలమైనటువంటి గోదావరి జిల్లాలో కూడా ఇన్ఛార్జీలు లేరు, పార్టీని పట్టించుకోవట్లేదు అని క్వశ్చన్స్ రేజ్ చేస్తారన్నమాట. అంటే జన సైనికుల్లో కూడా ఏంటి పార్టీని కాకుండా కేవలం ప్రభుత్వంలో పరిమితం అయిపోయారు అనేటువంటి భావన వచ్చేలా విధంగా ఇటువంటి క్రియేట్ చేస్తారు. నిజంగా ఏమైందంటే ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం ఏర్పడింది, ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారో మన అంతగా తెలుసు. రాష్ట్రం చాలా చిన్నాభిన్నం చేసి ముక్కముక్కలకి చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టడానికే చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడికే అసలు అర్థం కాని పరిస్థితి, ఒక సెట్ అవ్వడానికి చాలా ఇదే పరిస్థితి. దాంతోపాటు ఎక్కడా కూడా సంక్షేమం ఆగకూడదు, అభివృద్ధి ఆగకూడదు, ఈ 2 కళ్ళగా చూసుకుంటూ వెళ్ళాలి. దాంతో ఏమంటే పార్టీల కంటే ముందు రాష్ట్రం గురించి లేదా ప్రభుత్వం మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ముందు పార్టీ కాదు, ముందు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి పాలన గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇటు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పరిధిలో ఏ విధంగా తన శాఖలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన మాట్లాడదామండి. గతంలో ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు కానీ మారుమూల ప్రాంతాలకి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయాలి, అదేవిధంగా రాష్ట్రం నుంచి జాగ్రత్తగా నిధులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా రోడ్లు కలకలాడాలి. ఎందుకంటే మనం ఏమంటుందమ్మా ఇందు, రహదారులే జాతికి రథ చక్రాలని, ప్రగతి రథ చక్రాలని చెప్పేసి మాట్లాడుకుంటాం, కానీ గత 5 సంవత్సరాల్లో గుంతల మధ్య రోడ్లు ఎత్తుకునే పరిస్థితి, అటువంటి కనీస గుంతలు కూడా పోడ్చేటువంటి పరిస్థితి. దాని మీద పెద్ద కార్యక్రమం చేసాం జనసేన పార్టీగా రోడ్ల గురించి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మాక్సిమం నిధులు తీసుకొచ్చి రోడ్లు బాగుండాలి, అదే విధంగా పంచాయతీలు ఎక్కడెక్కడ బలోపేతం అవ్వాలి. గతంలో పంచాయతీలకు వచ్చి నిధులను కూడా డైవర్ట్ చేసేసారు. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి సంబంధించిన నిధులు వాళ్ళ అకౌంట్లోనే పడాలి, వాళ్ళ గ్రామంలో వాళ్ళు నిధులు ఖర్చు పెట్టుకోవాలి. అటువంటి ఏర్పాటు అంటే తన శాఖకి సంబంధించి ఈ విధంగా చేయాలి. అదేవిధంగా అటవీ భూములు ఈ విధంగా రక్షించాలి. గతంలో అటవీ భూములను కూడా ఆక్రమించేసుకున్నారు, వాటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలి. వాటిని ఆక్రమించుకోవడానికి సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మన కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చాం కర్ణాటక నుంచి. అంటే ఇది పాలన అంటే ఇది, శాఖలంటే ఈ విధంగా నిర్వర్తించాలనే ఉద్దేశంతో
పార్టీ మీద కంటే ఎక్కువగా ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టారు. సార్ మీరు అన్నట్టు వైసీపీలో ఒక లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయ గారి కేసు అయితే ఒక సంచలనంగా మారాయి. సో మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ మొన్న కూటమి ప్రభుత్వం కూడా చూసుకుంటే మహానాడులో కొన్ని కీలక చర్చలు జరిపారు, కొన్ని కీలక ఇవి కూడా చేశారు. సో ఎక్కడ అభివృద్ధి చెందుతున్నారనే దాంతో ఇలాంటి కుట్ర పొందుతున్నారని చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మొదటి నెలలోనే మొదలు పెట్టేశారు. అవును, మొదటి నెలలోనే రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, హాస్పిటల్స్ కి నిధులు రిలీజ్ చేయట్లేదు. అసలు ఆ ఆరోగ్యశ్రీ నిధులు బాకీ పెట్టింది ఎవరు? ఈ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ పట్టలేదంటే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టింది ఎవరు? నువ్వు. అంటే బకాయిలన్నీ వాళ్ళు పెట్టి వచ్చిన నెలలోనే వాళ్ళకి డబ్బులు లేదని చెప్పి మాటలు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పెన్షన్ పథకం పెంచి గతంలో ఉన్న బాకీలు కూడా పెంచి ఇచ్చారు. మొదటి నెల నుంచే, మొదటి తారీఖు నుంచే. ఇప్పుడు రేపు పొద్దున్న 1st తారీఖు ఆదివారం వచ్చింది. ఈ రోజు అమౌంట్ వేస్తున్నారు అన్ని చోట్ల. ఒక రోజు ముందే, ఏ సెలవు రోజుకి ముందు రోజే వెళ్ళి పెన్షన్ వేసే. గతంలో ఎప్పుడైనా చూసామా? గతంలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయా? ఈ రోజు పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి? దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ముందుకు వచ్చి ఎంఓఏలు చేసుకున్నారు. అవన్నీ కేవలం ఎంఓఏలు చేసుకోవట్లేదు, పరిశ్రమ కూడా స్థాపించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీకి 3 సార్లు శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర బిడ్డ అని చెప్పుకుంటాడు. మరి ఈ రోజున మళ్ళీ నేను శంకుస్థాపనలో డైరెక్ట్ కొబ్బరికాయ కొట్టడమే అని చెప్పేసి మాట మహానాడులో చెప్పాడు చంద్రబాబు గారు. గతంలో ఇటువంటి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి గతంలో అయితే ఎంత దౌర్జన్యాలు, అక్రమాలు లేవు. కాబట్టి సొంత పార్టీ వ్యక్తులు కూడా ఎవరైనా పొరపాట్లు చేస్తే ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఏదో రకంగా రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, వీళ్ళకి ఉద్యోగులకేమో జీతాలు పడకూడదు, ప్రజలు మళ్ళీని ఇక్కడే ఉండాలి తప్ప వలస వెళ్ళిపోకూడదు, వలస వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. అంటే ఇటువంటి ఆలోచనతోటి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి ప్రభుత్వం వాళ్ళది గత ప్రభుత్వం. అందుకని ఇప్పటికే కూడా కుట్ర, రాష్ట్రంలో ఏమి లేదు, అది లేదు, ఇది లేదు. గతంలో సాక్షి పేపర్ చూస్తే ఎక్కడ లేని అభివృద్ధి అంతా అక్కడ కనబడేది. పరిశ్రమలు, అద్భుతమైన పరిశ్రమలు అనేవారు. ఎక్కడ వెతుకుతున్నా మనకు కనిపించే కాదు. అద్భుతం ఏంటంటే వడివడిగా, లేకపోతే రకరకాలుగా రోడ్లు అంట. రోడ్లు అటువంటి రోడ్లు ఎక్కడ ఉన్నాయో మనకు అంత అద్దాల్లా రోడ్లు అని చెప్పేసి అని పెట్టుకునే రాసుకునేవారు, మనకు కనపడేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి రోజులు వేస్తే ఏడుపులు, పెడబబ్బలు, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అన్నట్టుగాను ఒక పెద్ద ప్రచారం చేసుకుంటా ఒక విషయం చెబుతున్నారు. సార్ మరి అంటే మనం చూసుకుంటే ఆయన ఒక వైసీపీ నేతలను అయితే అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ అన్నారు. అండ్ అలాగే జగన్ గారు మారిపోయారు, 2.0 తోటి కొత్త జగన్ రాబోతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా చూడొచ్చు సార్? కొత్త జగన్ అంటే గతంలో కంటే ఎక్కువ దోచుకుంటాడు. అంటే ప్రజలమ్మా ఇప్పుడేం సరే, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే కొంచెం పేదరికంతో ఎవరైనా డబ్బులు తీసుకుని ఓట్లు వేయచ్చు, కానీ వాళ్ళకి నచ్చిన వ్యక్తిగా ఓట్లు వేస్తారు. అందరి దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తులు చాలా ముందు చూపుగా మన గురించి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయంతో కూటమి నాయకులు వస్తే రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాల్లో పెడతారనే నమ్మకంతో ఓట్లు వేశారు. మళ్ళీ ఎందుకు నీకు ఇస్తారు ఛాన్స్? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరో ఛాన్స్ నీకు మొన్నే వచ్చినావు, మొన్నే రాలేదు అంటే అద్భుతంగా 151 స్థానాలు ఇచ్చిన వ్యక్తులే తీసుకొచ్చిన 11 స్థానాలకు పరిమితం చేశారంటే నీలో ఇప్పటికే ఒక పరివర్తన రాలా, పశ్చాత్తాపం కనపట్ల, ఎక్కడా కూడా ఒక సమీక్ష లేదు, ప్రజలే తప్పు చేశారు అనేటువంటి విధానంతో ఈ రోజుకి మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎందుకు ఇస్తారు? అవన్నీ భ్రమల్లో ఉన్నాడు. తన పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటా ఏ మాయమాటలు చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కానీ, మరోసారి సీఎం కుర్చీలో కూర్చునేటువంటి అవకాశం కానీ అతనికి రాదు. నేను గతంలో చెప్పేవాడిని, అతని వల్ల పోలవరం కంప్లీట్ అవ్వదు, అమరావతిని మొత్తం చంపేస్తాడు, ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రం వైపు చూడడానికి భయపడతారు అందరూ కూడా. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే ఇటువంటి మాయమాటలు, ఇటువంటి బురద జల్లడాలు, ఇదో రకంగా అంటే కేవలం రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. తన గురించి, తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ గురించి ఆలోచిస్తాడు. రోజున తనకేమో ఇన్ని ప్యాకేజీలు ఇన్ని వచ్చినాయా లేదా, అదే విధంగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంత దోచుకుంటున్నారు, ఇదే తప్ప రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచన లేదు. అతనికి రాష్ట్రం అంటే ఒక సొంత ఎస్టేటు, అతనికి పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అంతే తప్ప ఈ రాష్ట్రం గురించి మనకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి పక్కన పడేస్తారు ప్రజలనే ఆలోచన కానీ, అవగాహన కానీ అతనికి లేదు. భవిష్యత్తులో కూడా వస్తుందని కూడా అనుకోను. ఓకే సార్, నమస్తే.